హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, రఘురామకృష్ణరాజు గారికి ఐపీఎస్ సునీల్ కుమార్ కి మధ్య ఒక మాటల యుద్ధం అయితే మొదలైపోయింది సార్. మొన్నటి వరకు కూడా చూసాం, ఐపీఎస్ సునీల్ కుమార్ అరెస్ట్ చేసేందుకు రఘురామకృష్ణరాజు గారు ప్రయత్నాలు చేసినప్పటికీ అది విఫలమైపోయాయి. సో ఇప్పుడు ట్విట్టర్ లో ఒక మాటల యుద్ధం అయితే స్టార్ట్ అయిపోయింది. సో దీని పట్ల అటు తెలుగుదేశం పైన కూడా వ్యతిరేకత పెరుగుతుందని చెప్తున్నారు. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళే దీన్ని వ్యతిరేకిస్తున్నారని కూడా అంటున్నారు. మరి ఇది ఇప్పటి వరకు ఎక్కడి వరకు వచ్చింది, ఆ ట్వీట్ల వారేంటి, మరి తెలుగుదేశం పైన ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందంటారా? ఏంటి సార్ ఇష్యూ గురించి ఏం చెప్తారు? రఘురామకృష్ణరాజు వర్సెస్ సునీల్ కుమార్ ఈ మధ్య కాలంలో వీళ్ళిద్దరు కూడా మళ్ళీ ముందుకు వచ్చింది. అంటే లడ్డూది తగ్గిపోవడంతో మళ్ళీ వీళ్ళ విషయం చర్చలోకి వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే సునీల్ నాయక్. ఇక్కడ ఇద్దరు సునీల్ ఉన్నారు. సునీల్ కుమార్ వేరు, సునీల్ నాయక్ వేరు. సో దీనికి ముందు మనం అసలు బ్యాక్గ్రౌండ్ చెప్పుకుని తర్వాత ఇక్కడికి వస్తే కొద్ది క్లారిటీ వస్తుంది. రఘురామకృష్ణరాజుని 2019లో ఆయన అక్కడ నర్సాపురంలో ఎంపీగా వైసీపీ తరఫున అయ్యాడు. దాని తర్వాత ఆయన మెల్లగా యాంటీగా మారిపోయి రోజు జగన్ని తిట్టడం, వైసీపీకి యాంటీగా మాట్లాడడం మొదలుపెట్టాడు. దాంతో ఆయన కంట్రోల్ చేయడానికి జగన్ ఏం చేశాడంటే ఆయన మీద ఒక కేసు పెట్టి 124A ఐపీసీ సెడిషన్ కేసు అంటారు, రాజద్రోహం కేసు. ఆ రాజద్రోహం కేసు పెట్టాడు. అలాగే 153A ప్రమోటింగ్ హేట్రెడ్ అవన్నీ ఈ 2 సెక్షన్ల కింద ఆయన కేసు పెట్టి మే 14, 2021 రోజు అరెస్ట్ చేసి సిఐడి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆయన్ను పెట్టుకున్నారు. ఈ లోపల ఆయన తరఫున చంద్రబాబు రంగంలో దిగి సుప్రీంకోర్టు నుంచి ఆగమేఘాల మీద బెయిల్ తీసుకురాగలిగారు. మరుసటి రోజు ఆయన రిలీజ్ అయిపోయాడు. అయితే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నన్ను కొట్టారు, నన్ను రబ్బర్ బెల్ట్లతోనూ లాఠీలతోనూ కొట్టారు, నా కళ్ళకు గంతలు కట్టేసి కొట్టారు. ఆ తర్వాత నా మీద కూర్చొని ఒక అతను చంపడానికి కూడా ట్రై చేశాడు, గుండెల మీద కూర్చొని నన్ను చంపేస్తామని చెప్పారు. అట్లాగే నన్ను హ్యూమిలియేట్ చేశారు, బాగా బూతులు తిట్టి హ్యూమిలియేట్ చేశారు. కొన్ని గంటల పాటు నన్ను అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తిని కూడా నేను నా గుండెల మీద పడిన వ్యక్తి నాకు కళ్ళకి ఇది గంతలు తొలగాయి, అప్పుడు నేను చూశాను అనేది కూడా చెప్పాడనమాట. సో దాని తర్వాత ఆయన మెడికల్ ఎగ్జామిన్ చేసిన వాళ్ళు కూడా ప్రభావత్ అనే ఆవిడ చేసింది, ఆమె అబద్ధపు రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు. దాని తర్వాత ఇక్కడ సికింద్రాబాద్లో మిలిటరీ హాస్పిటల్లో చేరారు. మిలిటరీ హాస్పిటల్లో కూడా రిపోర్ట్లు వచ్చాయి. దాని తర్వాత ఈయన 2024 జూలైలో నగరపాలెం పోలీస్ స్టేషన్ గుంటూరులో కేసు పెట్టాడు. క్రైమ్ నెంబర్ 187 పేరుతో కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ అయింది. ఈ కేసులో ఆయన ఏంటంటే ముద్దాయి నెంబర్ 1గా A1గా సునీల్ కుమార్ని పెట్టారు. ముద్దాయి 2గా పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన ఆధ్వర్యంలోని జరిగిందని. పిఎస్ఆర్ ఆంజనేయులు వచ్చి SIB చీఫ్గా ఉన్నాడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో. A3గా జగను, A4గా సజ్జల రామకృష్ణారెడ్డి, A5గా విజయపాల్ అడిషనల్ SP CID, A6గా డాక్టర్ ప్రభావతి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్, A7గా సునీల్ నాయక్. ఇందాక మనం మొన్నంతా చెప్పుకున్నాం. సునీల్ నాయక్ ప్రజెంట్ బీహార్లో ఐజీగా ఉన్నాడు. ఆయన్ని అరెస్ట్ చేయాలని వీళ్ళు ట్రై చేసి 23వ తేదీ వెళ్ళి ఆయన అరెస్ట్ చేయాలని ట్రై చేశారు. కానీ అక్కడ ఉన్న కోర్టు అడ్డుకొనింది. దాని తర్వాత ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసే పరిస్థితే లేదు. ఎందుకంటే అక్కడ స్టేట్ గవర్నమెంటే రంగంలో ఎదిగి ఆయనకు మద్దతుగా ఒక నోటీస్ జారీ చేసింది. BNSS భారతీయ నాగరిక సురక్షా సంహిత 218 సెక్షన్ 2 ప్రకారం ఒక నోటీస్ ఇచ్చి ఈ రాష్ట్రంలో పబ్లిక్ ఆర్డర్ని కాపుగాస్తున్న, పబ్లిక్ ఆర్డర్లో ఉంటున్న ఏ ఆఫీసర్నైనా అరెస్ట్ చేయాలంటే కానిస్టేబుల్ దగ్గర నుంచి DGP వరకు స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. లేకుండా ఉంటే ఏ కోర్టు కూడా వాళ్ళ కాగ్నిజెన్స్ లేక ఆ కేసును తీసుకోకూడదు అనేది నోటీస్ జారీ చేసేసారు. ఆ నోటీస్ ప్రకారం వీళ్ళు వెళ్ళి ఇప్పుడు తీసుకొచ్చే అవకాశం లేదు. స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వరు. కాబట్టి సునీల్ నాయక్కి ఇప్పుడిప్పుడే అరెస్ట్ అనేది జరగదు. దాన్ని ఏమన్నా సుప్రీంకోర్టులోకి వెళ్ళి ఆ నోటీస్ ఇవ్వడం కరెక్ట్ కాదు, ఇవన్నీ తేలాలంటే మళ్ళీ చాలా కాలం పడుతుంది. ఏదేమైనా ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పచ్చు. సో అది ఒకవైపు నడుస్తుంటే
ఇక ఈ లోపల ఈయన క్రికెట్ శాసనసభ్యులు వాళ్ళు క్రికెట్ ఆడుతున్నప్పుడు ఈయన డిప్యూటీ స్పీకర్ హోదాలో వెళ్ళి క్రికెట్ ఆడాడు, బ్యాట్స్మెన్ గా ఉన్నాడు. ఆ బ్యాటింగ్ చేసి మళ్ళీ వస్తున్నప్పుడు ఆయన పడిపోయాడు. ఆ బోర్ల పడడంతో ఆయనకి చెయ్యి అండ్ కాలు ఇరిగిపోయింది, ఎముకలు విరిగాయి. ఆయన హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆయనే ఫోటో కూడా రిలీజ్ చేశాడు. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ గత కొంతకాలం నుంచి, సునీల్ కుమార్ విషయం ఏంటంటే ఆయన సర్వీస్ ఉన్నంతకాలం సస్పెండ్ చేసేసారు ఈ ప్రభుత్వం. సో ఆయన గట్టిగా ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు. ఆయన 1993 ఐపీఎస్ ఆంధ్రప్రదేశ్ బ్యాచ్. ఆయన జైలు ఐజీగా ఇలాగ రకరకాల పదవులు కూడా చేశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో ఆయన దళితుడు కూడా. సో ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడు. ఆయన వెనక ఒక బలమైన దళిత సెక్షన్ కూడా వాయిస్ వినిపిస్తుంది. సో ఈయన మీద రకరకాల ఆరోపణలు చేస్తున్నాడు. ఇతను ఒక ఆర్థిక నేరస్తుడు, 1000 కోట్లు బ్యాంకు రుణాలు ఎగ్గొట్టాడు, ఇతను సిబిఐ ఎన్క్వైరీ ఉంది, బెయిల్ మీద ఉన్నాడు అని చెప్పి సిబిఐకి కూడా ఆయన బెయిల్ రద్దు చేయండి, ఈయన సాక్షుల్ని బెదిరిస్తున్నాడని సునీల్ నాయక్ కూడా అదే ఆరోపించాడు. నాకు పదే ఫోన్లు చేస్తున్నాడు ఈ రఘురామకృష్ణరాజు, చేశాడు ఇంతకుముందు, చేసి బెదిరించాడు. జగన్ని, సునీల్ కుమార్ని నువ్వు ఇరికించకపోతే నిన్ను ఇరికిస్తామని చెప్పారు. అందుకని ఎఫ్ఐఆర్లో నా పేరు లేకపోయినా ఇప్పుడు యాడ్ చేసి నన్ను అరెస్ట్ చేస్తున్నారని చెప్తున్నాడు. సో అందుకని సునీల్ కుమారు ఇతని మీద పోస్టులు పెడుతున్నాడు, వీడియోలు చేస్తున్నాడు, ఎప్పటికప్పుడు పోరాడతానని చెప్తున్నాడు. లేటెస్ట్గా ఆయన ఒక వ్యంగ్యంగా, సెటైరిక్గా ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు. అదేంటంటే ఆటలో పడిపోతేనే ఆయనకి 2 ఎముకలు ఇరిగితే నిజంగా మేము కొట్టుంటే ఇంకెన్ని ఎముకలు ఇరుగుండాలి ఆ బాడీలో, ఎన్ని విరిగేవి అధ్యక్ష అని ఒక పెట్టాడు. ఇది చాలా మంది కన్విన్సింగ్ గా అనిపించింది. నిజంగానే కదా, మామూలుగా జస్ట్ అలా పడ్డాడు. ఆయన పడితేనే ఆయనకి 2 ఎముకలు ఇరిగినాయంటే లాఠీలతో రబ్బర్ బెల్ట్లతో కొడితే ఎరగవా అనేది జనాలు ఆ లాజిక్ని కంటిన్యూ చేశారు. సో దానికి ఈయన రఘురామకృష్ణరాజు కౌంటర్ ఇచ్చాడు. అదేంటంటే సర్వీసు కాలం సస్పెండ్ లో ఉంటున్న సునీల్ కుమార్ అరగంట పాటు నాకు టైం ఇస్తే నేను ఎముకలు ఎరగకుండా కాళ్ళు కట్టేసి పాదాల పైన కర్ర రబ్బరు బెల్ట్తో కొడతాను, మొత్తం నీకు కందిపోయే విధంగా కొట్టగలను, నువ్వు టైం ఇస్తే, దీనికి ఒప్పుకుంటే నేను బహిరంగంగానే ఇది చేస్తాను అని ఈయన చెప్పాడు. సో ఇక్కడ ఏంటంటే ఎముకలు విరగకుండా కొట్టడం అనేది పోలీసులు ఎప్పటి నుంచో చేయగలరు. అదే నేను కూడా పర్సనల్గా చూశాను. ఎముకలకి ఏమి దెబ్బలు తగలకుండానే కండల మీద కొట్టగలరు, అరికాళ్ళ మీద కొడతారు. తర్వాత అరికాళ్ళకి కిరోసిన్లో ముంచిన గుడ్డ చుట్టి దానికి నిప్పు పెడతారు. తర్వాత విమానం ఎక్కిస్తారు, అంటే ఇట్లా బోర్లో పెట్టి సినిమాల్లో చూసుంటాము ఇవన్నీ. సో ఇలాగ రకరకాల పద్ధతుల్లో వాళ్ళు టార్చర్ చేయగలరు. టార్చర్ చేయడంలో ఎక్స్పర్టైజ్ ఉంటుంది పోలీసులకి. సో అలాగా ఈయనకి కూడా ఎముకలు లేకుండా కొట్టి ఉంటారు అనేది ఏమి లేదు, కొట్టారు లేదు.